అంజల్ గారు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు, మీరు కట్ చేసుకున్నారు మీతో పాటు. ఓకే, సో మీ పల్లెటూరు అమ్మాయి ఆ గెటప్, తెలుగింటి అమ్మాయి గెటప్ చాలా అంటే ఫ్రెష్ అనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ మొత్తం సిరీస్ లో ఓకే, కానీ ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే పుష్ప క్యారెక్టర్ ఈస్ పెక్యులియర్ కదా? డెఫినెట్ గా. ఓకే, ఈ పోస్టర్లోనే మీకు తెలిసిపోతుంది యూనో షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బోత్ అనమాట. అండ్ ఇప్పుడు యూనో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆ క్యూట్ అండ్ యూనో నైస్ ఇన్నసెంట్ గర్ల్ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని అండ్ ఊరు తిరిగి హ్యాపీగా ఉండి యూనో షీఈస్ కైండ్ ఆఫ్ యూనో హ్యాపీలీ యూనో హ్యాపీ సోల్. బట్ అది కూడా చేయగలదు. ఓకే, కత్తి పట్టుకుని నరుకుతుంది అండ్ యూనో షీల్ గో వైలెంట్ అండ్ యూనో ఆల్రెడీ యాక్షన్ పార్ట్ చూసారు, సో అది కూడా చేయగలుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది అనేదే పుష్ప స్టోరీ. ఓకే, నిజానికి భయం వేసిందా చేసేటప్పుడు? భయం ఏమీ లేదండి, అంటే నాకు తర్వాత భయం వేసింది. నేను ఎడిట్ లోనో ఆర్ఆర్ లోనో. బట్ నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది కూడా కాదు, ఈలపీట ఉంటది కదా, నైఫ్ కూరగాయలు కోసేది, దాంతో ఉంటది సీన్. అంటే నేను ఎంత అబ్జర్వ్ చేశానో మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా ఆ షార్ట్ క్లోజ్ తీస్తున్నప్పుడు నాకు కింద టైట్ క్లోజ్ ఒకటి వెళ్తున్నాం, ఆ క్లోజ్ మీరు ట్రైలర్ లో చూసింది. నాకు కింద మనిషి లేడు, నాకు ఎమోషన్ కోసం కింద మనిషిని పెట్టాలని చెప్తే ఎవరిని ఇచ్చారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చి వచ్చి కూర్చోబెట్టి డమ్మి వేసి కస్ 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 ఇంతే ఉంది ఫ్రేమ్. బట్ నా బాడీ లాంగ్వేజ్ ఉండాలి కదా, ఫుల్ ఎమోషన్ అక్కడ పెట్టి లాగాను నేను. బట్ హీ సేఫ్. బట్ ఓన్లీ మాకు